తమ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి తన అభిమానిగా ఒక ఎమ్మెల్సీ హోదాలో తాను మాత్రం అప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ అధినేతకు జరిగినటువంటి ఆ అవమానాన్ని భారం భరించలేక పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశానని పోలీసులు స్పష్టం కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే విచారణ జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకున్న నేపథ్యంలో మరొకసారి కొత్తూరు పోలీస్ స్టేషన్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతో ఈ రోజు ఎమ్మెల్సీని మళ్ళీ ఇక్కడికి విచారణ రప్పించడం అంటే గతంలో టెక్కల పోలీసులు ఏ విధంగా విచారించారు అదేవిధంగా ఇక్కడ కూడా విచారిస్తారు. సుమారు 3-4 గంటల పాటు గతంలో కూడా విచారించడం జరిగింది. ఈ విచారించిన నేపథ్యంలో అప్పట్లో ఆ విచారణలో ఆయన ఏ విషయాలు ఒప్పుకున్నారు లేకపోతే ఏ విషయంపై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని స్పష్టించారో తెలియదు. కానీ ఈ రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం సీరియస్ గా తీసుకున్నారు. కేవలం విచారణకి నిమిత్తం రమ్మని చెప్పినప్పుడు ఆయన మాత్రం హాజరు కావాలి. అవసరం అనుకుంటే తన అడ్వకేట్ తీసుకొని రావాలి, లేకుంటే తన బంధువులు తీసుకోవాలి. కానీ ఈ రోజు పార్టీ శ్రేణులు వెంట పెట్టుకొని వస్తున్నారనే విషయం గమనించినటువంటి పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వద్ద ఎటువంటి అలజడి జరగకుండా ఉండేందుకు ముందస్తుగా వారిని కట్టడి చేస్తున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ అంటే హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ గా భావిస్తారు. ఎందుకంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాలన్నా కూడా స్థానికులు ఎవరు కూడా ప్రయత్నించే పరిస్థితి. అటువంటి పోలీస్ స్టేషన్ కి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి శ్రీనివాస్ తను వచ్చి విచారణకు హాజరు కావాలి, కానీ ఇలా తన అనుయాయులతో రావడానికి మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు మాత్రం ఒక స్పష్టత ఇచ్చారు. హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ కావడంతో ఆయన ఇటువంటి కవ్వింపు చర్యలు పాల్పడడం ఏ మార్గం సభవిషయం చెప్పి వారిని కూడా నచ్చే ప్రయత్నిస్తూ ఎవరైతే ముందు ఎమ్మెల్సీ వాహనంలో వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన అనులే, అందుకే వాళ్ళని ఇక్కడ కట్టడి చేశారు. శ్రీనివాస్ వచ్చిన తర్వాత వాళ్ళు వదులుతారా లేదా అనే విషయం అంటే తర్వాత తెలియాలి. కానీ కొత్తూరు పోలీస్ స్టేషన్ కి 6 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం కూడా ఎవరిని కూడా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వ్యక్తులను ఎవరిని పోలీస్ స్టేషన్ దరిదాపులకి రానిచ్చే పరిస్థితి లేనటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దువ్వాడ మాధురి, ఆయన అడ్వకేట్ అయినటువంటి ఎవరైతే బాబా ఉన్నారో ఈ ముగ్గురు మాత్రమే అక్కడ రావాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఇంకొక 4 ఐదుగురికి అనుమతిస్తామే తప్ప ఇలా అందరినీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి అక్కడ అలసట సృష్టించి కొత్తూరు పోలీస్ స్టేషన్ ఏదైనా జరగరాని సంఘటన చోటు చేసుకున్నట్టయితే ఎవరు బాధ్యత వహిస్తారు? కేవలం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆరోపణ మీద కట్టిన కేసులో ఆయన విచారణ నిమిత్తం పిలుస్తుంటే ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చూసుకునే నేపథ్యంలో గతంలో టెక్కల పోలీస్ స్టేషన్ లో నిరాడంబరంగా దివ్యల మాధురి, బాబా అదేవిధంగా దువ్వాడ సింగ్ మాత్రం హాజరయ్యారు. మరి ఇక్కడ కూడా ఇంతమంది ఫాలోవర్స్ ని తీసుకుని ఎందుకు వస్తున్నారు? అలా వచ్చిన క్రమంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. మరి ఈ విషయంలో పోలీసులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలిస్తుందా? దువ్వాడ శ్రీనివాస్ తానుగా వచ్చి విచారణలో పాల్గొంటారా లేదనే విషయం చూడాల్సింది. మనోజ్ నాయుడు, అక్కడ కొంతమంది ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన అనుచరులు ఒక వాహనంలో వచ్చారు, పోలీసులు అడ్డుకున్నారు కదా, ఒకసారి వారితో కూడా మాట్లాడించండి. వారు ఏం చెప్తున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి? దువ్వాడతో పాటుగా వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు మరోసారి విచారించబోతున్న నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ ఏంటి తెలుసుకోండి. చూస్తే కనుక ప్రస్తుతం వార్త వచ్చిన వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ రోజు మీ అధినేత ఫాలోవర్ గా వస్తున్నారా లేకపోతే ఆయన విచారిస్తున్న నేపథ్యంతో? లేదు, ఫాలోవర్ గా వస్తున్నాను. మా నాయకుడికి 41 నోటీసు ఇచ్చారు గతంలో. మాకు సార్ కొన్ని క్యాంప్ పర్సనల్ పని మీద కొద్దిగా లేట్ అవడం వల్ల ఈ రోజు రావడం జరిగింది. అసలు ఎందుకు అది సోషల్ మీడియాలో ఈ పవన్ కళ్యాణ్ మీద ఏదో వ్యాఖ్యలు చేశారని ఇచ్చారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుందని ఆలోచిస్తాను. గతంలో కూడా టెక్కల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు ఇదే ఈ కేసులో. మళ్ళీ ఈ రోజు కూడా కొత్తూరు పోలీసులు ఆయన వస్తారని చెప్పినాడు. గతంలో ఎలాగైతే నిరాడంబరంగా వెళ్ళారో అలాగే వచ్చి ఇక్కడ హాజరవుతున్న పోలీసులు భావించారు. కానీ ఇంతమందిని వెంట పెట్టుకుని రావడం వెనక ఈ మధ్య కారణం ఏంటంటే దువ్వాడ సింగ్ గారు ఈ మధ్యన ఈ రైస్ మిల్లు దీని మీద కొద్దిగా ఈ వారం కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అనుమానం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దీని మీద మా జిల్లాలో చాలా దగ్గర ఇప్పుడు ఇచ్చాపురం, నాకు ఇప్పుడు గంట కింద ఇచ్చాపురంలో కూడా కేసు కట్టారని తెలిసింది. చూద్దాం, కేసు న్యాయస్థానంలో మనము సాధించాలని చూస్తాం. చూస్తే కనుక ఈసారి నోటీస్ జారీ చేసిన వెనక ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుపై 75 కోట్ల రూపాయల PDS రైస్ దారి మళ్లించారన్న ఆరోపణలే దాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ నోటీస్ ఇప్పుడు జారీ చేశారా? 2 ఏళ్ల అనంతరం ఈ నోటీస్ జారీ చేయడం వెనక ఇటీవల మంత్రిపై చేసినట్టు వ్యాఖ్యలను పరిగణనలు తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లి ఆ నేపథ్యంతో ఈ రోజు ఎక్కడ తమ ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తారని భయం మాత్రం కేడర్లో నెలకొని ఉంది. అసలు ఎందుకు వాళ్ళతో పాటు ఎందుకు రావాల్సి వస్తుంది? సరే, ఇక్కడ మా నాయకుడి మీద చేసినవన్నీ ఆరోపణలు తప్ప ఇక్కడ ఒకటి వాస్తవాలు లేవండి.
ఒకటి ఎందుకనంటే దువ్వాడ శ్రీనివాస్ అన్న వ్యక్తి 2 రాష్ట్రాలకు కూడాను ఈరోజు ఒక ఫైర్ బ్రాండ్ అనే ఒక గుర్తింపు అనేది ఆయన తీసుకొచ్చారు. సో రాజకీయాలు ఏమైనప్పటికి కూడాను నిక్కచ్చితత్వం అనేది ఆయనలో బ్లడ్లో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్. ఆయన నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఉన్నటువంటి వాస్తవాన్ని నేను తెలియజేశాను, తెలియజేయడమే నాది పొరపాట, నేను ఎందుకు తెలియజేయకూడదు, నేను ఒక ప్రజా గొంతుకై నేను వినిపిస్తాను అన్నటువంటి దీంతో ఆయన రావడం జరిగింది. సో ఈరోజు డైరెక్ట్గా అక్కడ ఆయన హాజరవుతానని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి నేను హాజరవుతానని చెప్పేసి రావడం జరిగింది. ఆయనకి గత 30 సంవత్సరాలుగా మేము ఫాలోవర్స్గా ఉన్నాం కాబట్టి సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చూడటానికి వచ్చాం తప్ప మీరు ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పోలీసులకు ఆదేశించినట్టు మేము ఏవో తుందుడుకు చర్యలు చేపట్టడానికి కానీ లేకపోతే గొడవలు చేయడానికి కానీ రాలేదు. ఎక్కడ అనుమానం తలెత్తింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి సుమారు 2 ఏళ్ళు కావస్తా ఉంది. ఇప్పుడు నోటీస్ జారీ చేయడం వెనక ఇటీవల అచ్చెన్నాయుడు మీద ఆరోపణ చేశారు, విచారణ నిమిత్తం తీసుకొచ్చి ఎక్కడైనా అరెస్ట్ చేస్తారని ఒక అనుమానం మీలో తలెత్తిందా? వచ్చింది అనేసి అంటే ఇది వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవి సరిగా లేవు కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సరైనటువంటి పరిపాలన విధానం అనేది సరిగా ఉండుంటే మేము ఒక కార్యకర్తగా లేదంటే ప్రజల్లో తిరిగినటువంటి కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా మాకు అనుమానం అనేది రాదు. ఇప్పుడు వరకు అనుమానం లేదు, ఈరోజు అనుమానం వచ్చింది అనేసి అంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళలో ఉన్నటువంటి పొరపాట్లు మనం ఎత్తి చూపుతున్నాం కాబట్టి ఈయన గొంతు నొక్కాలి అన్నటువంటి అభిప్రాయంతో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మనము ఆయనకు మద్దతుగా నిలబడదామనే ఉద్దేశంతో వచ్చాం తప్ప మేము ఎటువంటి తుందుడుకు చర్యలు చేపట్టదలుచుకోలేదు. మా నాయకుడి వైపు న్యాయము ధర్మము ఉంది కాబట్టి ఆయనకు అనుకూలంగా మేము వెళ్ళి నిలబడాలని అనుకున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఇదే ఉదంతంపై విచారణకు హాజరైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ 2 పర్యాలు హాజరయ్యారు. అక్కడ ఎటువంటి అలజడి లేదు, పోలీసులు నోటీసులు జారీ చేసి రావడం జరిగింది. కానీ కొత్తూరు పోలీస్ స్టేషన్ కి విచారణకు వచ్చిన నేపథ్యంలో మీకు ఇటువంటి అనుమానం రావడం వెనక జరుగుతున్న పరిణామాలు అనుకోవచ్చా? ఈ రోజు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరైతే గనక ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారనుకో భయం మీకు నెలకొనుందా? అలాంటి భయం మాకేం లేదండి. ఎందుకు లేదు అని చెప్పానంటే ఆయన ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఈ రోజు కూడాను ఆయన ఇప్పుడు వచ్చి ఇంకా వేరే ఉద్దేశం ఉంటే ఆయనకు భయమే గనక ఉంటే ఇక్కడికి వచ్చి విచారణకు హాజరవ్వరు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అక్కడికైనా వచ్చి చేస్తారు, ఇక్కడికే వచ్చి హాజరవుతామని ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఆయనలో నిజాయితీ అనేది ఉంది. ఆయన ఇప్పటికే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా నిజాయితీ నిరూపించుకోగలిగినటువంటి మగాడు, దిట్టదీరినటువంటి అన్ని రంగాల్లో దిట్టదీరిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకి ఎటువంటి భయం లేదు, అలాగని మాకు కూడా ఎటువంటి భయం లేదు. మా నాయకుడికి అరెస్ట్ చేసేస్తారేనో లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెడతారా అనేటువంటి భయం మాకు కూడా లేదు. కాబట్టి నేను నిర్భయంగా వెళ్తాము. వాళ్ళు అడిగినటువంటి సమాధానాలకు అన్నిటికి కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం చెప్తాము. రిటర్న్ మేము మామూలుగా మల్లెపువ్వులాగే బయటకు వస్తాం. చూస్తే కనుక కేడర్ లో కూడా అనుమానాలు తలెత్తడానికి ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 2 ఏళ్ల అనంతరం ఈ రోజు అదే అంశంపై నోటీసులు ఇష్యూ చేయడం, ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుపై ఆయన చేసినటువంటి ఆరోపణల నేపథ్యం ఎక్కడ తమ నాయకుడిని గనక విచారణ పేరుతో స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారన్నటువంటి ఒక భయం నెలకొనడంతో ఆయనతో పాటు ఫాలో అవుతున్నాం. కాకపోతే నిలదీసే తత్వం, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపినటువంటి దువ్వాడ శ్రీని గొంతు నొక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ విచారణకి నోటీసులు జారీ చేయడం అని భావిస్తున్నారు. మరి విషయంలో దువ్వాడ శ్రీనివాస్ పోలీసులు విచారణకు హాజరయ్యే పరిణామాలు ఏ మేరకు పోలీసులు దోహదపడితే వాళ్ళు ఉన్న ఆంతర్యం ఏంటనే విషయం తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ కి దువ్వాడ శ్రీనివాస్ రాబోతున్నారు. ఇప్పటికే తన అనుచరుల వాహనం అక్కడికి వస్తే పోలీసులు ఆపేశారు. పవన్ కళ్యాణ్ పై గతంలో